ఒకసారి ధ్యానంలో ఒక సార్ వచ్చిండు, అది యోగా క్లాస్ సార్, ఇట్లనే సాధన చేయించిండు. అప్పుడు శూన్య స్థితిలకు ధ్యానంలో వెళ్ళినాం. అయితే అట్లా ఇక్కడ వీళ్ళు చెప్పిన సాధన సేమ్ ఉంటుంది, కానీ ఉపదేశం ఇయ్యలే, అంతా జనరల్గా చెప్పినాడు సార్. ఇక్కడికి వచ్చినాక మేము ఉపదేశం తీసుకున్నాక అప్పుడు 25%, ధ్యానంలో 50%, ఇక్కడ ఉపదేశం తీసుకున్నాక 100%. అయితే నేను అక్కడ ఎలాగ అమ్మ ఇచ్చిందో అలాగనే 3 రోజులు నాకు ఇంటి దగ్గర వచ్చింది. మళ్ళీ రోజు కలర్ చక్రం, వెరీ గుడ్ వెరీ గుడ్, మళ్ళీ గ్రీన్ కలర్, మెహందీ కలర్, ఇట్లాంటి కలర్, వాటిని ఏమంటారంటే చిత్ కళలు. ఏంటంటే గురుదేవుళ్ళు ఇచ్చిన ఉపదేశం వాళ్ళ ప్రకారం మనం ఎన్నో రకాల దర్శనాలను పొందడం జరుగుతుంది. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా దర్శనాన్ని పొందడం జరుగుతుంది. ఆ విధంగా ఆవిడకి కలుగుతున్న అనుభవాలు చెప్తా ఉంది. దయచేసి లింకు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, ఎందుకు బాడీ పెయిన్స్ తగ్గుతాయి అనే విషయంగా చెప్తా. సరే, అదే స్థానంలోకి ఇది కనుక నీ మనసును తీసుకెళ్ళి పెట్టినప్పుడు దానికి నెమ్మది. ఇప్పుడు మన శరీరం బాగా పనిచేసి చేస్తే కొంతసేపు అయితే అలసిపోతాం కదా, బాగా పనిచేస్తూ ఉన్నప్పుడు మనం కొంతసేపు అయితే చేతులు కాళ్ళు లాగినట్టు కంటిన్యూస్ పొద్దున్నీ సాయంత్రం. ఇప్పుడు 3 రోజుల నుంచి రాజ్యలక్ష్మి వీళ్ళందరూ కలిసి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి నానా అవస్థలు పడుతున్నారు. సత్యనారాయణ గారు వీళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏమి అన్ని షామియానాలు వేయించారు, వంటలు చేశారు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, ఒకటి కాదు. మనుషులు వస్తే కనుక కుర్చీలు, అసలు ఇవి అసలు ప్రతిదీ పనే. అక్కడ ఆఖరికి మన హారతి ఇవ్వాలన్నా కూడా పనే. అయితే ఇలా చేసి శరీరము కొంతసేపు అయిన తర్వాత అలసిపోయి ఈ శరీర ధ్యాస లేకుండా పడిపోతుంది. అలాగే మనసు కూడా అది కావాలి ఇది కావాలి, అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది, అది నేర్చుకుంటుంది ఇది నేర్చుకుంటుంది, ఇదంతా చేసి చివరికి అలసిపోయి ఈ భూమధ్య స్థానానికి వెళ్ళిపోయి మనని అలసిపోయి అక్కడ పడిపోతుంది. పడిపోయేటప్పటికి మనందరం నిద్రపోతాం. కానీ గురువులు ఏం చేస్తారంటే దానిని నిద్రపుచ్చకుండా అలసిపోకుండా దాన్ని మనం తెలివిగా ఉన్నప్పుడే దానిని తీసుకెళ్ళి దాని యొక్క స్వస్థానంలోకి కనుక పెట్టినట్లయితే అది రెస్ట్ తీసుకుని చాలా కామ్గా కూల్గా ప్రతిదీ విచక్షణ జ్ఞానంతో చూడగలిగిన శక్తి పుంజుకుని ఎలా మనం నిజమైన జీవితం అంటే ఏంటి, ఏ విధంగా ఈ శరీరాన్ని నడపాలి, ఏ విధంగా ఈ శరీరంతో మనం పనులు చెయ్యాలి అనేటటువంటి జ్ఞానానికి వస్తుంది. లేకపోతే ఏం చేస్తుంది, ఆవిడ 10 తులాలు గొలుసు వేసుకుంది, నేను కూడా వేసుకోవాల్సిందే. ఆవిడ 50,000 చీర కట్టుకుంది, నేను కూడా కట్టుకోవాల్సిందే. వాడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు కాబట్టి నేను కూడా కట్టుకోవాల్సిందే. లేకపోతే వాడు పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చెయ్యాలి. వాళ్ళ అబ్బాయిని అమెరికాకి పంపించాడు కాబట్టి నేను కూడా అమెరికాకి అప్పో సొప్పో చేసి అమెరికాకి పంపించాలి. ఈ విధమైన తప్పుడు నిర్ణయాలకు, మన స్థాయికి మించినటువంటి నిర్ణయాలలో ఈ మనసు పడిపోయి మనని నానా తిప్పలు పెడుతుంది. మనం తిప్పలు పడి ఎదుటి వాళ్ళని తిప్పలు పెట్టి చివరికి తిప్పలలోనే చనిపోతాం మనము. సో అది ఆ డేంజర్ని జరగకుండా నేను స్వస్థుడుగా అంటే ఒక సుఖవంతమైనటువంటి తేజోవంతమైనటువంటి పరమాత్ముడు ఈ శరీరం మనకి దేనికి ఇచ్చాడో దానికి పరమార్థం తెలిపినట్టుగా బతకటానికని ఈ యోగ మార్గం కృష్ణ భగవానుడు చెప్పింది. భగవద్గీతలో చెప్పిన యోగ మార్గం మన సొంతం కాదు. ఇది అత్యంత పురాతనమైనది. భగవద్గీత కంటే ముందర రాముడు కూడా రాముడికి వశిష్ఠుడు ఉపదేశించాడు. సో అక్కడి నుంచి పరబ్రహ్మ దగ్గర నుంచి వస్తున్నటువంటి విద్య. సో కాబట్టి మంది గురువులు సహాయం చేస్తారు. అలాగే పరమ గురువు పరమేష్టి గురువు స్థానంలో ఉండి ఇంకా కొంత గురువులు సహాయం చేస్తారు. కాబట్టి అయ్యో నేను ఆ గురువుని వదిలేసి ఈ గురువు దగ్గరికి వెళ్ళాను అనేటటువంటి శంక మీలో నుంచి తీసివేయండి. ఒకవేళ మీకు ఆ శంకే ఉంది, అసలు మీరు ఇక్కడ దాకా రారు కదా, అదే గురువు దగ్గర ఉంటారు. మీకు నచ్చటం అంటే ఆ ఆహారం సరిపోయింది అనుకో. ఇప్పుడు ఒక ముష్టి ఎత్తడానికి వెళ్ళానమ్మా నేను, ఒక ఇంట్లో ఒక అమ్మ ఇంతే అన్నం పెట్టింది, అది నాకు చాలదనిపించింది. అందుకని ఇంకో ఇంటికి వెళ్ళి ఇంకా కాస్త అమ్మ ఇంకాస్త మాదా కావడం ఇంకాస్త అన్నం పెట్టమ్మా అని అడుగుతాం. అంతే కదా. ఇప్పుడు మనం అన్నం వడ్డించేటప్పుడు కూడా కంచంలో కొంత అన్నం పెడతాం, ఆ పళ్ళెంలో.
అన్నం పెట్టిన తర్వాత అది చాలకపోతే ఇంకోసారి అడుగుతామా లేదా? అలాగే గురువులు కూడా అంచెలంచెలుగా నెమ్మదిగా కొద్దిగా మీకు ఆహారం ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకమైన ఆహారం ఇస్తాడు. నువ్వు నామజపటం చేయటం వల్ల కొంతవరకు శుద్ధి అవుతుంది మన మనస్సు. అలాగే ఇంకా కొంచెం పూజలు చేయటం వల్ల కొంత శుద్ధి అవుతుంది. హారతులు ఇవన్నీ కూడా శుద్ధులు అనమాట. ఇవన్నీ శుద్ధి అయిన తర్వాత అప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటటువంటి స్థితికి నువ్వు రాగలుగుతావు. అప్పుడు నీకు ఆ గురువులు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మజ్ఞానం అనే వస్తువు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి నిన్ను తోలుతారు. లేకపోతే మా గురించి మీకు ఎందుకు తెలుస్తుందండి? తెలియదు కదా. ప్రపంచంలో కోట్ల వేల కోట్ల వాళ్ళందరికీ మా గురించి తెలుసా? తెలియదు. వాళ్ళు రాలేరు కూడా. సో మీకు తెలిసి ఇక్కడ దాకా వస్తున్నారు అంటే ఆ పరంపరలో ఉన్న గురువులు మిమ్ములని మా దగ్గరికి తోలారని తెలుసుకోండి. అంటే మిమ్మల్ని తోసారు ఇక్కడికి. తోలకపోవడం అంటే ఏంటి? మనం మేకను తోలకపోవడం అంటే చెవు పట్టుకుని లేకపోతే తోక పట్టుకుని లాక్కెళ్తాం కదా, అట్లా మిమ్మల్ని తోకలు బట్టి తోలారు. లేకపోతే మీ అంతటి మేము వచ్చామండి అని అనుకోకండి, విర్రవీయకండి. మేము కూడా మా గురువు దగ్గరికి అట్లాగే వెళ్ళాం, తోలబడ్డాం. మాకు ఒక గురువు ఉండేది, అమ్మవారు. అమ్మాయి నాకు ఇప్పుడు సంస్కృతంలో శ్లోకాలు చెప్పడం కానీ, భగవద్గీత చెప్పడం కానీ, ఉపనిషత్తులు చెప్పడం కానీ ఆ అమ్మే చెప్పింది నాకు. అమ్మ నేను ఎప్పుడు మర్చిపోను. కానీ మరి మా గురువు వచ్చేదంతా తీసి పడేశాడే. అది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, ఇది నేర్చుకోమని అవన్నీ మూటగట్టి పక్కన పెట్టమన్నాడు. చచ్చినట్టు అన్ని మూటగట్టి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఈయన చెప్పిన యోగ మార్గం పట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఆమె తక్కువ అని చెప్పాలా? ఈయన అంటే ఆమె చెప్పింది కొంతవరకు నాకు సహాయపడింది. ఇప్పుడు దానికంటే పెద్దదానికి నాకు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది కాబట్టి ఈయన వచ్చి నాకు ఈ జ్ఞానం నేర్పిస్తాడు. అట్లాగే మీరు ఇంతకుముందు చేసిన సాధన కూడా వృధా కాదు. అది బేస్మెంట్, అది ఫౌండేషన్. దాని తర్వాత గోడ కట్టారు కదా, కట్టవాడికి అర్థమైందా?